కి తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన వంకర్ బుద్ధిని బయట పెట్టుకుంటూనే ఉంది. ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తూనే ఉంది. ఎల్ఓసి వెంబడి మరోసారి కాల్పులను జరుపుతోంది పాకిస్తాన్. మోదీ ప్రసంగం తర్వాత కూడా పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా కాల్పులు జరిపింది. సాంబా ఆర్నియా సెక్టార్లలో కాల్పులకు పాల్పడింది. డ్రోన్లను కూడా ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. హోషియాపూర్లో సైరన్లు కూడా మోగాయి. సాంబా ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు మన సైనికులు. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో అక్కడ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ను కూడా కొనసాగించారు. భారత ఆర్మీ రక్షణ దళం ఆ క్షిపణులను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగిస్తూనే ఉన్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్తో మనం మాట్లాడదాం. పాకిస్తాన్ ఇంకా తోక జాడిస్తూనే ఉంది. అమెరికా కలగజేసుకుంది, కాల్పుల విరమణను పాటించండి అని పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మాపై దాడులు ఆపండి, మేము ఎటువంటి దాడులు కూడా భారతదేశం పైన చేయము అని. కానీ ఇది ఎల్ఓసి వెంబడి మాత్రం పాకిస్తాన్ మళ్ళీ తోక జాడింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎల్ఓసి వెంబడి మాత్రమే కాదు, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా పాకిస్తాన్ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. మనకి ఎల్ఓసి 740 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 740 కిలోమీటర్ల పొడవులో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ ఇప్పుడు తోక జాడింపు చర్యలకు పాల్పడుతుంది. ఎప్పుడైతే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధించామో ఆ క్షణం నుంచి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. మన సైనికులు కూడా వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు జరుపుతున్న కాల్పులకు ధీటైన జవాబును ఇస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ సైనికులు మాత్రం ఎల్ఓసిలో కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. మోటార్ షెల్స్తో కూడా దాడులు చేస్తూనే ఉంది. మన ఆపరేషన్ సింధుని ప్రారంభించిన తర్వాత కూడా ఎల్ఓసి వెంబడి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉంది. ఎల్ఓసి వెంబడి మన సైనికులు కూడా పాకిస్తాన్కు ధీటైన సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. అంతేకాదు వాస్తవాధీన రేఖ వెంబడి డ్రోన్ల కదలికలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ డ్రోన్లను కూడా భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. మరోసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బతో ఏం చేయాలో అర్థం కాక మొత్తం భూమండలం అంతా తిరిగి వచ్చిన పాకిస్తాన్ ఎల్ఓసిలో మాత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నది. ఎల్ఓసి పిఓకేను విభజించేదే ఎల్ఓసి. ఇప్పటికీ మనం చాలా స్పష్టంగా చెప్పాం, పిఓకే కాదు, అది పూర్తిగా భారత అంతర్భాగమైన కాశ్మీర్ అని మనం చెప్తున్నాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్భాగం అవుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ విషయంలో కాశ్మీర్ విషయంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని కూడా మనం ఆక్రమించుకుంటామని చెప్తూనే మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ విషయంలో ఎక్కడో 370కి ముందు కొంత ఒక కామా ఉండేది. కానీ 370 రద్దు తర్వాత పూర్తిగా భారత అంతర్భాగమే అయింది. కానీ పిఓకే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ కూడా భారత ఆధీనంలోకి రావాలి అని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన చర్చల్లో కూడా మనం అదే విషయాన్ని పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజానికి చాలా స్పష్టంగా చెప్పాం. కానీ పిఓకే విషయంలో అంతర్జాతీయ సమాజ జోక్యాన్ని మనం అంగీకరించాం కాబట్టి మనమే దాన్ని చర్చల ద్వారా మనవసం చేసుకుంటాం. కానీ ఆ లైన్ వెంబడి ఎల్ఓసి లైన్ వెంబడి పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి అక్కడ తోక జాడింపు చర్యలకు పాల్పడుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఏంటి ఎల్ఓసి వెంబడి పరిస్థితి? కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తరువాత కూడా పాకిస్తాన్ మళ్ళీ అక్కడ తోక జాడింపు చర్యలకు పాల్పడుతుంది. దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతోంది భారత ప్రభుత్వం? డెఫినెట్ గా రోహిత్, ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా, అంటే ఒకవైపు మోడీ 8 గంటలకి ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఒక 10 నిమిషాల తర్వాతనే పూర్తిగా కూడా రాత్రి మళ్ళీ దాడులు డ్రోన్స్ వదిలిన పరిస్థితి అయితే ఉంది. సాంబా సెక్టర్ లోనే ఈ సాంబా సెక్టర్ నుంచి డ్రోన్స్ అన్ని కూడా జరిగాయనే ఒక చర్చ చాలా సీరియస్ గా జరుగుతుంది. మోడీ ప్రసంగం తర్వాత పాక్ పూర్తిగా కూడా రెచ్చిపోయిందనే చెప్పాలి. బేసిక్ గా
పంజాబ్ లో అమృత్సర్ లో కూడా సోమవారం రాత్రి చాలా వరకు కూడా చీకట్లో పబ్లిక్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాల్పులు డిజిఎం ఒకవైపు డిజిఎంఓ చర్చలు జరుగుతున్నాయి, సాయంత్రం కంప్లీట్ అయ్యాయి. మరోవైపు భారత ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. ఫర్దర్ గా వెంటనే ఈ తర్వాత సాంబా అర్నియా సెక్టార్స్ లో కాల్పులు జరగడం కావచ్చు, లేకపోతే డ్రోన్ల దాడి జరగడం కావచ్చు. అలాగే హుషియార్పూర్ లో కూడా సైరన్లు పెద్ద ఎత్తున మోగిన పరిస్థితి అయితే ఉంది. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో బ్లాక్అవుట్ లో ఉండిపోయారు రాత్రంతా. అంటే ఎక్కడో కొంత గ్యాప్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. భారతదేశం మనం క్లియర్ గా ఒక మాట చెప్తున్నాం, మనం ఎక్కడికక్కడ దీన్ని కొనసాగించాలి, కల్పల విరమణ కొనసాగించాలి. పాక్ కాలబేరానికి వచ్చింది క్లియర్ గా. పాక్ లో ఉన్న సమస్యలు మొత్తం ప్రపంచాన్ని చుట్టూ కూడా పాకిస్తాన్ ప్రధాని కాళ్ళ చుట్టూ తిరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ట్రంప్ కి ఉన్న పరిస్థితులు ఏం లేదు. పూర్తిగా కూడా మనం పాకిస్తాన్ డీజీఎంలే మన దగ్గరికి వచ్చి వేడుకున్న తర్వాతనే మేము ఈ అంగీకారానికి వచ్చామని చెప్పి ప్రధాని చెప్తున్న తర్వాత కూడా వాస్తవాధీన రేఖ వెంటనే కూడా కాల్పులకి తెగపడ్డం అనేది నిజంగానే దీన్ని ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం ఈ నెక్స్ట్ దీన్ని ఎలా ఏ విధంగా చూడబోతుంది చాలా సీరియస్ గా తీసుకుపోయే అంశం ఇది. ఎందుకంటే సాంబార్నియా తర్వాత అలాగే హుషియాపూర్ తర్వాత పంజాబ్ రాజస్థాన్ మొత్తం కూడా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రాత్రి డ్రోన్స్ పడ్డాయి, తర్వాత కాల్పులు జరిగాయని సమాచారం ఉంది. తర్వాత పూర్తిగా కూడా విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా కనపడుతోంది. అయితే ఇంత జరుగుతుంటే మళ్ళీ మనం ఎందుకు సైలెంట్ గా ఉన్నామని ఒక ప్రశ్న కూడా పబ్లిక్ లో ఉపయోగపడుతుంది. అంటే మనకి మాట్లాడుతుంది ఒకటి, జరుగుతోంది ఒకటి. అక్కడ సీజ్ ఫైర్ అన్నారు, సీజ్ ఫైర్ జరిగిన రోజు రాత్రే కాల్పులు జరిగాయి. మళ్ళీ నిన్న రాత్రి మోడీ క్లియర్ గా మాట్లాడారు. 5 గంటలకి డిజిఎంఓ మీటింగ్లు జరిగాయి. పాకిస్తాన్ అధికారులు అలాగే ఇండియన్ అధికారులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు హాట్ లైన్ లో. మరోవైపు ప్రధాని రాత్రి 8 గంటలకి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ రాత్రి కాల్పులు జరగడం మీదనే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఈ విషయం మీద కొంత సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే చాలా మంది నిన్న రాత్రి రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. చాలా మంది చాలా సీరియస్, కపిల్ సిబాల్ లాంటి వ్యక్తులు కూడా నిన్న రాత్రి దీని మీద రియాక్ట్ అయ్యారు. మీరు ఒకవైపు భారతదేశం మొత్తం కూడా ఈ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి పూర్తిగా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముక్త కంఠంతో ఏకకంఠంతో ఏకవాక్య తీర్మానం చేశాం. మొత్తం కూడా మీ ఇష్టం, డెసిషన్ మీరు ఏం తీసుకున్నా మీ వెనకాల మేము ఉంటామని చెప్పి అందరం చెప్పాం. మరి మళ్ళీ మీరు సీజ్ ఫైర్ అన్నారు, దానికి కూడా గమనున్నాం. సీజ్ ఫైర్ అయిన తర్వాత రాత్రి కాల్పులు జరిగాయి. మళ్ళీ మీరు నిన్న మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే సైన్యం కంట్రోల్లో, అసలు పాకిస్తాన్ సైన్యం